మేము వచ్చాక విద్యా వ్యవస్థ చాలా నీట్‌గా ఉంది. క్వాలిటీ బ్యాగ్ ఇస్తున్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని నాశనం చేసి దిగిపోయాడా? అన్ నేను ఎవరికాళ్ళు నేను గొప్ప అని చెప్పుకోవాలండి. ఎవరికాళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికే గానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటే విద్యా వ్యవస్థని బ్రహ్మాండంగా బాగు చేశాడు. ప్రతి పిల్ల కూడా చదువుకునే ఉద్దేశాన్ని ప్రేరేపించి బ్రహ్మాండంగా చదివేటట్టు చేశాడు. ఇవాళ లెటర్‌లు ఈ పిల్లల చేతే గడిగిస్తున్నారు. స్కూళ్ళు వీళ్ళ చేతే ఊడిపిస్తున్నారు. అంటే అది వాళ్ళు తెలుసో తెలియకో లేకపోతే నాశనం చేయాలనే ఆలోచనతోనో చేస్తున్నారు కానీ, వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరికాళ్ళు నేను బాగా చేస్తున్నాను అనిపోతే బతకలేరు. ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు అమల్లో ఉందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు ఇచ్చాడండి పేదవాడికి భరోసా. వీళ్ళు ఇవ్వచ్చు కదా. నేను బ్రహ్మాండంగా ఆయనకంటే బ్రహ్మాండం చేస్తాను అనేవాళ్ళు నీ 2 లక్షలు లక్ష రూపాయలతోనే ఎందుకు ఆగిపోతున్నాయి? ప్రతి పేదవాడు ఎందుకు డబ్బులు కట్టాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకా నువ్వు 30 లక్షలు చేయి. మొన్న ఈ మధ్య ఆగిపోయింది, ఇప్పుడే మళ్ళీ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. అయితే మనం అయితే వెళ్ళలేదు ఇంత. జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు చంద్రబాబు నాయుడు గారికి. అందుకనే బెంగుళూరు వెళ్ళి దాక్కుని ఉంటున్నాడు. క్యాడర్‌ని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ చేస్తారన్న భయంతోటి క్యాడర్‌ని, పార్టీని వదిలేసి బెంగుళూరు వెళ్ళిపోయి ఉంటున్నాడు అని చెప్పి కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ అన్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? నానా మీడియాలు మొత్తం వాళ్ళవి, ఆ సామాజిక వర్గాన్ని. వాళ్ళు 14 లక్షలు అప్పయింది, 14 లక్షలు అప్పయింది అని చెప్పింది వాళ్ళే. మొన్న గవర్నమెంట్ అసెంబ్లీలో చెప్పింది కూడా మళ్ళీ వాళ్ళే. అయితే వాళ్ళు ఏం చేసింది కూడా తప్పు అయినా కూడా ఒప్పే చెప్తారు, ఒప్పు అయినా కూడా తప్పు అని చెప్పలేరు వాళ్ళు. మరి నిజంగా జగన్మోహన్ గొప్పవాళ్ళు. రెడ్డి భయపడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడ్డాయా? అయితే అతను వయసులో పెద్దవాడు అని చెప్పి ఆలోచిస్తున్నాడే కానీ భయపడే ఆలోచన అసలు లేదు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం ఇవ్వలే, ఒక పరిశ్రమ తీసుకురాలే, మేము వచ్చాక ఉద్యోగాలు ఇస్తున్నాం, పరిశ్రమలు వచ్చినాయని చెప్పి మాట్లాడుతున్నారు కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు. నిజంగా తీసుకొచ్చారు? ఏమండి, ఈ కూటమి నాయకులు చెప్పటలా అప్పుడల్లా అబద్ధం చెప్పారు, దొంగ మాటలు చెప్పారు, సాధ్యమైంది. ఇప్పుడు అదే ఇప్పుడు 37,000 మహిళలు ఎస్కేప్ అయ్యారన్నారు కదా, అదే పని వీళ్ళు చేస్తున్నారు. రిటర్న్ ఏమైనా తీసుకొచ్చారా? లేదు కదా. ఏమైనా బాగు చేశారా? లేదు కదా. ఇప్పుడు మరి పాపం ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు మరి బయటికి ఎందుకు రావట్లేదు? ప్రతి పేదవాడికి కష్టం జరుగుతుంది, రైతులకు నష్టాలు జరుగుతున్నాయి. అయినా అప్పుడేదో మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను డబ్బులు ఇచ్చాను, నా సొంతంగా ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇవ్వచ్చు కదా, చచ్చిపోయే విధానం ఆపొచ్చు కదా. మరి ఎందుకు అట్లా ఉంచుతున్నారో తెలియట్లే.